హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వస్థ వండర్స్. నా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ 100 days ఛాలెంజ్లో ఇది డే 21. నేను 16:8 విండో చేస్తున్నాను. 16 hours ఫాస్టింగ్, 8 hours ఈటింగ్ విండో. నా ఈటింగ్ విండో మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 o'clock. ఈరోజు మార్నింగ్ 9 o'clockకి బ్రేక్ఫాస్ట్లోకి అయితే కొన్ని సోక్ చేసిన నట్స్, ఇంకా కొన్ని డేట్స్, 2 బాయిల్ చేసిన ఎగ్స్ అయితే తీసుకున్నాను. ఇది నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి వచ్చేసి ఈరోజు అయితే మిక్స్డ్ దాల్ పాలక్ కిచిడి అయితే తీసుకున్నాను. ఈ రెసిపీ ఇంతకు ముందు కూడా నేను పోస్ట్ చేస్తాను, అందుకని రెసిపీ ఏం పోస్ట్ చేయలేదు. ఇంకా ఇందులోకి అయితే కొంచెం క్యారెట్ సలాడ్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇది ఆఫ్టర్నూన్ లంచ్లోకి తీసుకున్నాను. 3 o'clock టైంలో ఈరోజు అయితే ఒక బనానా తీసుకున్నాను. మార్నింగ్ నేను ఏమీ ఫ్రూట్ తీసుకోలేదు, అందుకని ఈ టైంలో అయితే ఒక ఫ్రూట్ అయితే తీసుకున్నాను. రోజు ఏదో ఒక ఫ్రూట్ అయితే కంపల్సరీ కొంచెమైనా సరే ఇంక్లూడ్ చేసుకుంటాను నా డైట్లో. ఇంకా ఈరోజు నేను లంచ్ ప్రిపేర్ చేసుకునేటప్పుడే నేను ఈవినింగ్ డిన్నర్ కోసము కొన్ని కీన్వా ఇంకా పెసలు నానపెట్టుకున్నాను. ఒక గ్లాస్ కీన్వా, ఇంకొక గ్లాస్ పెసలు, కొన్ని రైస్ అయితే యాడ్ చేసుకున్నాను. అందులో యాక్చువల్గా రైస్ యాడ్ చేసుకోకుండా పర్లేదు, కొంచెం మినపప్పు అయినా యాడ్ చేసుకోవచ్చు, మన చాయిస్. నేనైతే కొంచెం రైస్, ఒక 2 spoons రైస్ యాడ్ చేసుకుని కొంచెం మెంతులు కూడా యాడ్ చేసుకున్నాను. ఇది మా ఫ్యామిలీ అందరికీ. మనం టీ తాగే గ్లాస్ ఉంటుంది కదా, చిన్న గ్లాసు, ఆ గ్లాస్ తోటి 1 గ్లాస్ తీసుకున్నాను. ఇంక ఇవన్నీ కూడా వాటర్ వేసి బాగా వాష్ చేసేసుకుని నానపెట్టుకోవాలి. 4 hours నానపెట్టుకున్నా సరిపోతుంది. నేనైతే నా లంచ్ ప్రిపేర్ చేసుకోబోయే ముందు ఇవి నానపెట్టుకుని నా లంచ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా ఈవినింగ్ డిన్నర్ టైంలో నేను ఇది దోశ మిక్సీ వేసేసి దోశ ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా దీనిలో అయితే నేను కొంచెం మిక్సీ వేసే ముందున జీలకర్ర, కొంచెం సాల్ట్, అంటే టేస్ట్ సరిపడినంత సాల్ట్, ఇంకా పచ్చిమిర్చి, అల్లం వేసి మిక్సీ అయితే వేసుకున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ దోశ. కావాలంటే మీరు కూడా ట్రై చేయొచ్చు ఒకసారి అయితేను. ఇంకా మనకు కావాలంటే కొన్ని మినపప్పు అయినా యాడ్ చేసుకోవచ్చు, అదైతే మన చాయిస్. ఇంకా ఇవైతే 2 దోశలు, ఇంకా కొంచెం అయితే కీరా సలాడ్ యాడ్ చేసుకున్నాను అందులోది. ఇంకా కొంచెం అల్లం చట్నీ, ఇంకా పల్లి చట్నీతో అయితే దోశ తీసుకున్నాను. ఈరోజు నా ఫుడ్ అయితే ఇది. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.